సో మన చుట్టూ ఉన్న పీపుల్ ఎలా ఉండాలి, వాట్ కైండ్ ఆఫ్ సర్కిల్ వీ హ్యావ్ టు మెయింటైన్, ఇది చాలా కష్టమైన క్వశ్చన్. ఎందుకంటే వాడు చెడ్డోడైతే నేను కరెక్ట్గా ఉన్నాను కదా, ఐఎమ్ గుడ్ అని అనుకుంటారు. ఇస్ ఇట్ పాసిబుల్? ఒకరోజు ఒక లాయన్ ఒక ప్రెగ్నెంట్తో ఉందనమాట. అది అడవిలో వెళ్తుంది. ఎవరో వేటగాడు దాన్ని హంట్ చేయడానికి వచ్చాడు. అది ఒక గుంత లాంటిది వచ్చింది, జంప్ చేయడానికి ప్రయత్నించింది, అది దాంట్లో పడిపోయింది అనమాట. సో వాడు వెళ్ళిపోయాడు. అది ఒక ఇంకో సింహాన్ని జన్మనిచ్చి చనిపోయింది అది. సో నెక్స్ట్ డే గొర్రెలు కాస్తోడు ఏం చేశాడంటే అక్కడ నుంచి వెళ్తుంటే అదే ఇదేదో చిన్న జంతువు ఇలా పడిపోయిందని తీసి ఆ గొర్రెలలో కలుపుకొని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల పాటు ఆ చిన్న సింహం గొర్రెలనే పెరగడం స్టార్ట్ అయిపోయింది అది. అండ్ ఒక రోజు పెద్ద సింహం ఏం చేసిందంటే ఆ గొర్రెల మధ్యలో ఒక ఏదో కనిపిస్తుంది, దాన్ని ఒకసారి చూడాలి మనలాగా కనిపిస్తుంది పోయి చూసింది. అది షాక్ అయిపోయింది చిన్నది చూసి. ఏది పెద్ద సింహం. అరే నువ్వు గొర్రెలలో ఏం చేస్తున్నావు అంటే ఆ చిన్న సింహం అంటే నేను గొర్రెనే కదా, నీ గొర్రెలు బై మిస్టేక్ పెరుగుతున్నావు, నువ్వు అక్కడేం చేస్తున్నావు, నీకు అర్థమవుతలేదు కదా. వాటర్ దగ్గర తీసుకెళ్ళి నీ ఫేస్ నా ఫేస్ సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్, నీతోక నాతోక సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. ఇప్పుడు నేను సింహం లాగా అరుస్తాను, అది సింహం లాగా అరిచింది. దీన్ని అడగమంటే మే అంటుంది అది. ఎందుకు? రీజన్ ఒకటే, అది గొర్రెలలో పెరగడం స్టార్ట్ అయింది కాబట్టి అది కండిషనింగ్ అట్లా అయిపోయింది. ఈరోజు మనందరం కూడా సింహాలమే, బట్ డ్యూ టు సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ మనం తిరగడం వల్ల గొర్రెలు అయిపోయినాయి. ఓకే, ఆ టర్మినాలజీ కొంచెం తప్పు ఉండొచ్చు, బట్ పర్పస్ ఆఫ్ ద మీనింగ్ అర్థం చేసుకోండి. ఓకే. డెఫినెట్లీ.